everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the usage of need to in sentences. See the sentences one by one. First one, నేను చేయాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన అవసరం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో I need to do. I need to do అని అంటాం. నెక్స్ట్ వన్, నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో I need to say. I need to say అని అంటాం. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో ఐ నీడ్ టు గో. ఐ నీడ్ టు గో అని అంటాం. నెక్స్ట్ వన్, నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో ఐ నీడ్ టు స్పీక్. ఐ నీడ్ టు స్పీక్ అని అంటాం. అదే నేను ఆడాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు ప్లే. ఐ నీడ్ టు ప్లే అని అంటాం. అదే నేను చదవాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు రీడ్. ఐ నీడ్ టు రీడ్ అని అంటాం. అదే నేను రాయాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు రైట్. ఐ నీడ్ టు రైట్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేయాల్సిన అవసరం లేదు. దీనిని ఇంగ్లీష్ లో షీ డస్ నాట్ నీడ్ టు డూ. షీ డస్ నాట్ నీడ్ టు డూ అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ఇంగ్లీష్ లో మనం షీ డస్ నాట్ నీడ్ టు సే. షీ డస్ నాట్ నీడ్ టు సే అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనిని ఇంగ్లీష్ లో షీ డస్ నాట్ నీడ్ టు గో. షీ డస్ నాట్ నీడ్ టు గో అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనిని ఇంగ్లీష్ లో షీ డస్ నాట్ నీడ్ టు స్పీక్. షీ డస్ నాట్ నీడ్ టు స్పీక్ అని అంటాం. అదే ఆమె ఆడాల్సిన అవసరం లేదు అంటే షీ డస్ నాట్ నీడ్ టు ప్లే. షీ డస్ నాట్ నీడ్ టు ప్లే అని అనాలి. అదే ఆమె చదవాల్సిన అవసరం లేదు అంటే షీ డస్ నాట్ నీడ్ టు రీడ్. షీ డస్ నాట్ నీడ్ టు రీడ్ అని అనాలి. అదే ఆమె రాయాల్సిన అవసరం లేదు అంటే షీ డస్ నాట్ నీడ్ టు రైట్. షీ డస్ నాట్ నీడ్ టు రైట్ అని అనాలి. నెక్స్ట్ వన్, అతను చేయాల్సిన అవసరం ఉందా. అతను చేయాల్సిన అవసరం ఉందా అంటే డస్ హీ నీడ్ టు డూ. డస్ హీ నీడ్ టు డూ అని అనాలి. అదే అతను చేయాల్సిన అవసరం లేదా అంటే డజంట్ హీ నీడ్ టు డూ. డజంట్ హీ నీడ్ టు డూ అని అనాలి. నెక్స్ట్ వన్, ఆమె వెళ్ళాల్సిన అవసరం ఉందా. ఆమె వెళ్ళాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డస్ షీ నీడ్ టు గో. డస్ షీ నీడ్ టు గో అని అనాలి. అదే ఆమె వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే డజంట్ షీ నీడ్ టు గో. డజంట్ షీ నీడ్ టు గో అని అనాలి. నెక్స్ట్ వన్, అతను చెప్పాల్సిన అవసరం ఉందా. అతను చెప్పాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో డస్ హీ నీడ్ టు సే. డస్ హీ నీడ్ టు సే అని అనాలి. అదే అతను చెప్పాల్సిన అవసరం లేదా అంటే డజంట్ హీ నీడ్ టు సే. డజంట్ హీ నీడ్ టు సే అని అనాలి. నెక్స్ట్ వన్, అతను మాట్లాడాల్సిన అవసరం ఉందా. అతను మాట్లాడాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డస్ హీ నీడ్ టు స్పీక్. డస్ హీ నీడ్ టు స్పీక్ అని అనాలి. అదే అతను ఆడాల్సిన అవసరం ఉందా అంటే డస్ హీ నీడ్ టు ప్లే. డస్ హీ నీడ్ టు ప్లే అని అనాలి. అదే అతను చదవాల్సిన అవసరం ఉందా అంటే డస్ హీ నీడ్ టు రీడ్. డస్ హీ నీడ్ టు రీడ్ అని అనాలి. అదే అతను రాయాల్సిన అవసరం ఉందా అంటే డస్ హీ నీడ్ టు రైట్. డస్ హీ నీడ్ టు రైట్ అని అనాలి. నెక్స్ట్ వన్, మీరు చేయాల్సిన అవసరం ఉందా. మీరు చేయాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డూ యూ నీడ్ టు డూ. డూ యూ నీడ్ టు డూ అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు వెళ్ళాల్సిన అవసరం ఉందా. మీకు వెళ్ళాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డూ యూ నీడ్ టు గో. డూ యూ నీడ్ టు గో అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు చెప్పాల్సిన అవసరం ఉందా. మీకు చెప్పాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డూ యూ నీడ్ టు సే. డూ యూ నీడ్ టు సే అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు మాట్లాడాల్సిన అవసరం ఉందా. మీకు మాట్లాడాల్సిన అవసరం ఉందా. దీనిని ఇంగ్లీష్ లో మనం డూ యూ నీడ్ టు స్పీక్. డూ యూ నీడ్ టు స్పీక్ అని అనాలి. అదే మీకు ఆడాల్సిన అవసరం ఉందా అంటే డూ యూ నీడ్ టు ప్లే. డూ యూ నీడ్ టు ప్లే అని అనాలి. అదే మీకు చదవాల్సిన అవసరం ఉందా అంటే డూ యూ నీడ్ టు రీడ్. డూ యూ నీడ్ టు రీడ్ అని అనాలి. అదే మీకు రాయాల్సిన అవసరం ఉందా అంటే డూ యూ నీడ్ టు రైట్. డూ యూ నీడ్ టు రైట్ అని అనాలి. నెక్స్ట్ వన్, మనం చేయాల్సిన అవసరం లేదా. మనం చేయాల్సిన అవసరం లేదా. దీనిని ఇంగ్లీష్ లో మనం డోంట్ వీ నీడ్ టు డూ. డోంట్ వీ నీడ్ టు డూ అని అనాలి. నెక్స్ట్ వన్, మనం చెప్పాల్సిన అవసరం లేదా. మనం చెప్పాల్సిన అవసరం లేదా అంటే డోంట్ వీ నీడ్ టు సే. డోంట్ వీ నీడ్ టు సే అని అనాలి. నెక్స్ట్ వన్, మనం వెళ్ళాల్సిన అవసరం లేదా. మనం వెళ్ళాల్సిన అవసరం లేదా. దీనిని ఇంగ్లీష్ లో మనం డోంట్ వీ నీడ్ టు గో. డోంట్ వీ నీడ్ టు గో అని అనాలి. నెక్స్ట్ వన్, మనం మాట్లాడాల్సిన అవసరం లేదా. దీనిని ఇంగ్లీష్ లో మనం
డోంట్ వీ నీడ్ టు స్పీక్, డోంట్ వీ నీడ్ టు స్పీక్ అని అనాలి. మనం ఆడాల్సిన అవసరం లేదా అంటే డోంట్ వీ నీడ్ టు ప్లే, డోంట్ వీ నీడ్ టు ప్లే అని అనాలి. అదే నేను ఇక్కడ మనం చదవాల్సిన అవసరం లేదా అంటే డోంట్ వీ నీడ్ టు రీడ్, డోంట్ వీ నీడ్ టు రీడ్ అని అనాలి. అదే నేను ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదా అంటే డోంట్ వీ నీడ్ టు రైట్, డోంట్ వీ నీడ్ టు రైట్ అని అనాలి. ఐ హావ్ సమ్ అసైన్మెంట్ ఫర్ యూ. సీ ద సెంటెన్సెస్. నేను రావాల్సిన అవసరం ఉంది, నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం ఉందా, నేను చేయాల్సిన అవసరం లేదా, వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.